అన్న అన్న కొంచెం చెప్పా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్న అయిపోయిందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఎదగారు అంకుల్ గారు పట్టుకుండా నాకు జోహార్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే సార్. ఏంటి ఎదగడానికి కొద్ది చల్ల మీద అన్నా అటు ఇటే అయిందా అంటే రాజుగారు కొద్దిగా వెనక్కోండి. ఎవరు పట్టలేదు మీరు వేసిన వాళ్ళు ఎవరండి? వచ్చి చూడండి. అదే ఇప్పుడు ఇద్దరు రండి మళ్ళీ. ఓకే అందరూ వచ్చి బాబు రండి గురుగారు. అలా కుటుంబరావు గారు రాజుగారా అలాగే ఉన్నారు. మీ తమ్ముడే అన్నాయని అడుగుతున్నారు మమ్మల్ని. వెళ్ళండి కుటుంబరావు గారు. ఆయన ఏదో సంతోషపడుతున్నాడుగా. కుటుంబరావు గారు వెళ్తుండే. ఓకే సార్. సందీప్ ఒకసారి ఎంత సరిగ్గా లేదు ఫోటో. ఎలా చూడండి ఎలా చూడండి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని 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 జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 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 మరి రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి. మరియు ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం అలాగే మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క కార్యాలయంలో మరి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. మరి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల వారి దగ్గరకు వచ్చే కార్యక్రమం మరి చేస్తానన్నప్పుడు తప్పనిసరిగా మీరు చేయాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భీమవరపట్నంలో మరి ఎస్సీ నాయకులు వివిధ వార్డుల నుంచి భీమవరపట్న నాయకులంతా కూడా ఇక్కడ రావడం చాలా అభినందనీయం. మరి ఆ మహనీయులకి నివాళులర్పించడం జరిగింది. అలాగే మాజీ కౌన్సిలర్స్ ములగా నరసింహమూర్తి గారు, జంగం మాణిక్యాలరావు గారు, అలాగే తోట భోగయ్య గారు, జిల్లు ముసరయ్య గారు మొత్తం అంతా కూడా మరి రావటం అనేది జరిగింది. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు మరి మేము పెట్టడం అనేది జరిగింది. మేమంతా కూడా అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతోటి ముందుకెళ్తాం. గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఆయన అడుగులో మరి మేము అడుగు వేసి మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన భీమవరంలోని మన మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క ఆఫీస్ నందు ఇంత ఘనంగా ఈరోజు జరుపుకోవడం అంటే అది చాలా మంచి శుభసూచకమని మనం అందరం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ ఏం నడిపినా కూడా ఏదైనా కూడా ఈరోజు భారతదేశం నడుస్తుందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన మార్గదర్శకాలే. ప్రతి ఒక్క ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చి ఈరోజు సమాజంలో నుంచుని మాట్లాడగలుగుతున్నామంటే కేవలం ఆయన మాకు చూపించిన యొక్క దారి అని మేము అందరం కూడా ఘనంగా చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఇదని మేము అనుకుని సెలవు తీసుకుంటాం.